మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో మరో విద్యార్థిని రమ్య ఆత్మహత్య చేసుకుంది. సేరిపల్లి సమీపంలో రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడింది. ఇప్పటికే ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన వైశాలి, మంచిర్యాల జిల్లాకు చెందిన తేజస్విని బలవన్మరణానికి పాల్పడ్డారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అవ్వడంతో మరో విద్యార్థిని రమ్య ఆత్మహత్య చేసుకుంది. సేరిపల్లి సమీపంలో రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడింది. ఇప్పటికే ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన వైశాలి, మంచిర్యాల జిల్లాకు చెందిన తేజస్విని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి ఫోన్ లైన్లో అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి, ఇంటర్ రిజల్ట్ రావడంతో ఇవాళ ఇద్దరు విద్యార్థులతో పాటు ఇప్పుడు మరో విద్యార్థిని రమ్య కూడా సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, ఈ రోజు మాత్రము రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ రిజల్ట్ విడుదల కావడంతో మనస్తాపం చెంది రమ్య అనే శేర్పల్లి గ్రామానికి సంబంధించిన విద్యార్థిని ఆత్మహత్య రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. గతంలో కూడా ఈమె రమ్య ఒకసారి పరీక్షల్లో ఫెయిల్ అయింది. మరోసారి కూడా ఈసారి రాసి రిజల్ట్లకు కూడా ఆమె పాస్ కాకపోవడంతో కొంత ఆందోళనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఇప్పుడే తెలుస్తున్నారు. అదేవిధంగా పోలీసులు మాత్రం అక్కడ సంఘటన స్థలానికి చేరుకొని డెడ్ బాడీని మాత్రం తీసుకొచ్చిన తర్వాత పంచనామా నిర్వహించిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగిస్తే ఆ తర్వాత నిజంగానే పోలీసుల విచారణలో ఏం తేలనుంది అనే విషయం కొంత మనకు స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా పోలీసులు మాత్రం ఇప్పుడిప్పుడే అక్కడికి రైలు కింద పడి ఎప్పుడైతే రమ్య ఆత్మహత్య చేసుకుందో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఇంకా కుటుంబ సభ్యులు మాత్రం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు తోటి స్నేహితులు. నిజంగా రమ్య ఈసారి పాస్ అయితే అనుకోని భావించిన తల్లిదండ్రులకు కూడా శోకసంద్రం మిగిలిందని చెప్పవచ్చు. రమ్య కూడా ఈసారి బాగా పరీక్షలు రాశాను, ఖచ్చితంగా పాస్ అవుతుందని కూడా తల్లిదండ్రులకు సమాచారం అందించినట్టు తెలుస్తుంది. ఉదయం ఎప్పుడైతే 9-10 గంటలకు రిజల్ట్ వస్తుందన్న అప్పటి నుంచి కూడా ఆమె కొంత ఆందోళన వ్యక్తం చేసి బయటకు వెళ్తే కూడా తల్లిదండ్రులు అడ్డుకున్న ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా తోటి స్నేహితులు రావడంతో అక్కడికి వెళ్లే ప్రయత్నంలో మాత్రం రైలు కింద పడి చనిపోయినట్లయితే మనకు కొంత సమాచారం వచ్చింది. ప్రియా. రైట్ దుర్గారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.